హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అడ్డసరం మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను ఇంగ్లీష్లో మలబార్ నట్ ట్రీ అని అంటారు. అడ్డసరం చెట్టు పొలం గట్ల మీద గ్రామాల్లోనూ ఉంటుంది. ఇది 1-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్క సామాన్య పత్రాలు కనుపునకు 2 చొప్పున అభిముఖంగా అమరి ఉండి పొడవుగా దీర్ఘ వృత్తాకారంలో దళసరిగా పెలుసుగా ఉంటాయి. ఆకర్షణీయమైన తెల్లని పూలు గుత్తులుగా కాస్తాయి. దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో ఎక్కువగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అడతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి. దీని వేర్లు, ఆకులు చేదుగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వవ్యాధులను సంహారం చేయగలవు. ముఖ్యంగా పైత్యం, శీతపైత్యం, రక్తపైత్యం, శ్లేష్మం, దగ్గు, క్షయరోగం, కుష్ఠరోగం మొదలైన అనేక వ్యాధులను ఈ చెట్టు సమరగీతం పాడుతుంది. ఈరోజు అడ్డసరం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. బొల్లి వ్యాధి ఉన్నవారు అడ్డసరపు ఆకులు 10 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, కరక్కాయల బెరడు 10 గ్రాములు కలిపి బాగా నలగొట్టి 1/2 లీటర్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడపోసుకొని ఆ నీటిలో 1 చెంచా కండ చక్కెర పొడి కలిపి పరగడుపున త్రాగితే ఈ వ్యాధి తగ్గుతుంది. అడ్డరసం ఆకును బాగా కడిగి దంచి తీసిన రసం 10 గ్రాములు, మంచి పట్టు తేనె 20 గ్రాములు కలిపి మోతాదుగా 3 పూటలు ఇస్తూ ఉంటే ఏ విధమైన కామెర్ల వ్యాధి అయినా 7 నుండి 10 రోజుల్లో తగ్గిపోతాయి. ఉబ్బసానికి అడ్డసరం ఆకులు, వేర్లపై ఉండే బెరడు ఈ రెండింటిని కలిపి పొడి కుట్టి నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని పొగదాకి గొట్టంలో పోసి అంటించి ఆ పొగను పీలుస్తూ ఉంటే క్రమంగా ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది. అడ్డసరం ఆకులు దంచి తీసిన రసం 2 కిలోలు, త్రిపాలాలు దంచి తీసిన రసం 1/2 కిలో, నువ్వుల నూనె 2 కిలోలు, ఈ మూడింటిని కలిపి చిన్న మంటపై పెట్టి పదార్థాలన్నీ ఇంకిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి. తరువాత దానిని చల్లార్చి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ తైలాన్ని రోజు తలకి రాసుకుంటే మెదడుకు మంచి బలం కలగడమే కాకుండా తలలోని చుండ్రు, పుండ్లు, గుల్లలు, దురదలు తగ్గిపోతాయి. అంతేకాదు వెంట్రుకలు కూడా నల్లబడతాయి. క్షయ దగ్గు ఉన్నవారు అడ్డసరం ఆకు 20 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి 1 మోతాదుగా 2 పూటల రోజు సేవిస్తూ ఉంటే క్రమంగా క్షయ దగ్గు పూర్తిగా పోతుంది. చర్మంపై దురద ఉన్నవారు అడ్డసరపు ఆకు, పసుపు సమానంగా తీసుకుని తగినంత గోమూత్రంతో మెత్తగా నూరి దురదలపైన పట్టించి అది బాగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఈ మొక్కలోని అన్ని భాగాలు నిలుపురుగులకు బాగా పనిచేస్తాయి. అడ్డసరం ఆకులు కషాయం రోజుకు 3 సార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడటం, మొండి జ్వరాలు పూర్తిగా తగ్గుతాయి. అంతేకాకుండా గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దులు తదితర చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.